వచ్చిన మీ అందరికీ కూడా నేను శుభములు తెలుపుతూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనలను ఈ యొక్క సన్నిధిలో దేవుడు సమావేశపరిచి ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితాలలో ఆయన ఏం చేశాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతగా మనం ప్రభు సన్నిధిలో ఉండడం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. నేటికి చాలామంది జీవముతో లేరు, వారి యొక్క తనువును ముగించారు. అనేక మంది వారి ఆత్మీయులను ప్రియులను కోల్పోయారు. ఇంకనూ మనము బ్రతికి ఉన్నాము అంటే దేవుడు మన ద్వారా ఒక మేలును చేయాలని, ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు మన ద్వారా మహిమ పొందాలన్న ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కనుక ఈరోజు ఇంకనో మనం బ్రతికి ఉన్నాము, త్రుటిలో తప్పిపోయిన అనేకమైన ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి ఏ కీడైనా దేవుడు తప్పిస్తూ నడిపిస్తున్నాడు అంటే మన ద్వారా దేవుడు ఇంకా మహిమపరచబడవలసినవి, ఆయన కొరకు మనం చేయవలసిన కార్యాలు ఆయన ఎన్నో కలిగి ఉన్నాడని మనము నమ్ముచు దేవుని యందు మనము కృతజ్ఞులుగా ఉండాలి. ఈరోజు ఈ సంవత్సరపు ముగింపు దినాలకు మనం వచ్చాము. మరొక 3 దినాలలో ఈ సంవత్సరాన్ని ముగించుకోబోతున్నాము. 2024కి మనము గుడ్ బై చెప్పనన్నాము. మరొక నూతన సంవత్సరం కొరకు మనము కనిపెడుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రభు మనకు ఒక గొప్ప మేలును ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి ఆయన రెట్టింపై చూపిస్తున్నాడు, కానీ ఆయన ఏమాత్రం పక్షపాతం అనేది చూపించటం లేదు. మన జీవితాలు కానీ మన కుటుంబాలు కానీ దీవించబడుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నాయి. అన్ని విషయాలలో దేవుడు స్థిరపరుస్తూ నడిపిస్తున్నాడు, అందులో సందేహం లేదు. కనుక ఈ రాత్రి ఈ కృతజ్ఞతగా కూడిన మనము మన ఆత్మీయ జీవితాలు, మన వ్యక్తిగత జీవితాలు, అలాగే సంఘము, కుటుంబము దేవుని దగ్గర మరొకసారి దిద్దుకోవడం చాలా అవసరం. ఈ దిద్దుబాటు అవకాశం చాలామందికి రాదు. ఎందుకంటే వారు ఆ సమయాన్ని కోల్పోయారు, వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. కానీ దేవుడు మనల్ని ఇంకను సజీవులుగా ఉంచటానికి గల కారణం మనం ఇంకను దిద్దబడాలి. ఎవరు దిద్దుతారు? ఒక మనిషిని మరొక మనిషి ఎవరైనా దిద్దగలరా? ఒక బుద్ధి లేనివాడు మరొక బుద్ధిమంతుడికి దిద్దగలడా? బుద్ధిహీనులు దిద్దగలరా? ఒక మనిషికి దిద్దాలి అంటే సాక్షాత్తు వాడు దైవ జ్ఞానము కలిగిన వాడై ఉండాలి, దైవభక్తి కలిగిన వాడై ఉండాలి, లేకపోతే దేవుని ఎడల గొప్ప భారము కలిగిన వాడై ఉండాలి. ఈరోజు ఒక మనిషి మరొక మనిషిని దిద్దటానికి యోగ్యత లేదు, కానీ సాక్షాత్తు దేవుడే తన మాట ద్వారా, తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, విశ్వాసము ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా మనలను మనమే దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా బుద్ధిహీనులుగా ఈరోజు మనం చూస్తున్నాం, అజ్ఞానులుగా కనబడుతూ ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా నీతిమంతులుగా జీవించలేని పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కనుక దేవుని రాకడ కొరకు కనిపెట్టుచున్న, సిద్ధపడుతున్న దేవుని ప్రజలు, దేవుడు ఇస్తున్న వారాలే కానీ, నెలలే కానీ, సంవత్సరాలే కానీ అవి ముగించబడుతున్నప్పుడు అవి దేవుడు ఎలాగో ముగిస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ మరొక మైలురాయి, మరొక లెవెల్లోకి మనం ప్రవేశించడానికి ముందు దేవుని కనికరము, వాత్సల్యము, దేవుని కృప మనం పొందుటకై ఒక భయము, భక్తి కలిగిన వారికి తప్పనిసరిగా ఈ దిద్దుబాటు అనేది దేవుడు ప్రేరేపిస్తాడు. ఇది అందరికీ రాదు. దేవుని యెడల భయము కలిగిన వారికి, భక్తి కలిగిన వారికి, అయ్యో నేను దిద్దుకోవాలి. ఇంతకీ దిద్దుబాటులో 3 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. అవి చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇది చాలా అవసరం. క్రైస్తవునిగా, దేవుని బిడ్డలుగా ఇది చాలా అవసరం. లోకంలో ఈరోజు దేవుని మీద ఉన్న ఆసక్తిని, దేవుని మీద ఉన్న భక్తిని, దేవుని మీద ఉన్న భయమును
ఈరోజు తొలగించడానికి అనేక రీతిలుగా మనుషులు సమాజంలో, రాష్ట్రంలో, దేశంలో వారు ఏర్పరచుకున్న మూఢనమ్మకాల ద్వారా, మతాల ద్వారా ఈరోజు దేవుని మీద ఉన్నటువంటి అసలైన సిసలైన విశ్వాసాన్ని తొలగించడానికి ఈరోజు మనుషుల యొక్క మనోభావాలు దెబ్బతీసి దేవుడంటే ఎవరో అన్నది కన్ఫ్యూజ్ చేసి ఈరోజు ప్రజలను అవిశ్వాసంలోనికి నడిపించి అపవాది యొక్క వలలో వేయటానికి ఈరోజు అనేక రీతిలుగా అపవాది పనిచేస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన పరము నుండి లోకానికి వచ్చాడు, ఆయన భూమి మీద ఉన్న ప్రజలను మరలా ఆయన పరమునకు తీసుకుని వెళ్తారు అనేటువంటి వాస్తవాలను ఈరోజు చాలామంది నమ్మక వాటిని హేళన చేస్తూ, విమర్శిస్తూ ఈ దినాలలో అనేక రీతిలుగా క్రైస్తవ్యం మీద విమర్శలు కురిపిస్తూ, విషయాన్ని కుమ్మరిస్తూ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు అనేక రకములైనటువంటి మనుషులు ఈరోజు ఎగ్జిస్ట్ అయ్యారు, ఈరోజు చాలామంది అవుతున్నారు. కానీ వాస్తవంగా ఆది నుండి కూడా దేవుడు చెప్పుచున్న మాట సత్యము కాదని అపవాది చెప్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని రకములుగా దేవుని మీద విరోధముగా అపవాది చలామణి అయినా దేవుని యొక్క మాట సత్యమైన మాట అది ప్రకటించబడుతుంది. అనేకులు విశ్వసిస్తున్నారు, అనేకులు నమ్ముతున్నారు, ఆ విశ్వాసంలో నడవగలుగుతున్నారు. ఇది చూచి తట్టుకోలేక ఈరోజు లోకములో అనేక రకములుగా దేవుని మీద, క్రైస్తవ్యం మీద, విశ్వాసులపైన, అలాగే విశ్వసించుచున్న వారిపైన ఈరోజు విషాన్ని కక్కుతున్న వైఖరి ఈరోజు మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు ముందుగానే ఈ విషయాల కొరకు ఆయన ప్రవచించి చెప్పాడు కనుక అందులో భయపడని అవసరం లేదు. కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి దేవుని బిడ్డలు అసలే కాకూడదు. ఎందుకంటే సంవత్సరాలు దొర్లుచున్న కొలది, నెలలు దొర్లుచున్న కొలది మనము దేవుని యొక్క రాకడకు సమీపంగా ఉన్నాము కనుక దేవుని రాకడలో ఏదైనా చోటు చేసుకోవచ్చు. కనుక ఈ విషయాన్ని దేవుని బిడ్డలు గ్రహించి మన యొక్క ఆత్మీయ జీవితాలను దిద్దుకోవడం మనకు ఒక బాధ్యత అనేది ప్రభు రాయవారిగా నేను మనవి చేస్తున్నాను. దిద్దుబాటులో 3 విషయాలు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. మొట్టమొదటిగా దిద్దుబాటు అనేది వ్యక్తిగతమైన పరిశీలన, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనగా మనము మన యొక్క దేహాన్ని, మన ముఖాన్ని, మన సౌందర్యాన్ని ఏ విధంగా పరిశీలించుకుంటామో అలాగే మన యొక్క ఆంతర్య భాగాన్ని లేకపోతే మన అంతరంగ భాగాన్ని వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. ఈరోజు నేను ఏ విధంగా ఉన్నాను, నా మనస్సు ఎలా ఉంది, నా హృదయం ఎలా ఉంది, నేను ఎలా బ్రతుకుతున్నాను, మనుషులతో నేను ఎలాగ ఉంటున్నాను, నా ప్రవర్తన ఎలాగో ఉంది, నా మాటలు ఎలాగ ఉన్నాయి, నా చూపులు ఎలాగ ఉన్నాయి. ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్. కనుక దిద్దుబాటులో ప్రారంభముగా మనలను మనము పరిశీలన చేసుకొని సరి చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనము సమాజంలో ఉన్నాము కనుక సమాజము మనలను ఎల్లప్పుడూ కూడా చూచి వేలెత్తి చూపించే అవకాశం ఉంది. అందువలన దేవుని బిడ్డలంగా, క్రైస్తవులంగా, విశ్వాసులుగా దిద్దుబాటు అనేది సెల్ఫ్ ఎగ్జామినేషన్. ప్రభువా, నేను నా ప్రవర్తన, నేను ఎలా ఉన్నాను, ఇది సరిగా లేదు. మనము ఒక పెన్ను, పేపర్ తీసుకొని మనం రాసుకుంటే మన యొక్క జీవిత విధానాల్లో అనేకమైనవి ఒప్పులు, తప్పులు కనబడుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనము చెక్ చేసుకుంటూ పోతే, అవును ఈ విషయంలో నేను ఇలాగ ఉన్నాను కనుక ఈ విషయంలో నేను ఉండకూడదు, ఈ విషయంలో నేను ఇలాగ ఆలోచించాను, ఈ విషయంలో ఇలాగ నేను ఆలోచించకూడదు, ఈ విషయంలో నేను కొంచెం దూకుడుగా ఉన్నాను, ఈ విషయంలో నేను అలాగ ఉండకూడదు అని మనల్ని మనము పరిశీలన చేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తుంది ఏ విధంగా మనం పరిశీలన చేసుకొని వాటిని విడిచిపెట్టాలో. రెండవది ఆత్మీయమైన పరిశీలన. నెంబర్ 1 సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనల్ని మనం పరీక్షించుకోవాలి. చాలామందికి మనం ఈజీగా విమర్శిస్తాం, ఈజీగా తప్పు పడతాం, ఈజీగా మనము జడ్జి చేస్తాం, తీర్పు తీరుస్తాం. వారు అలాగున్నారు, వారు ఇలాగున్నారు, వారు ఎలా కూర్చున్నారు, వారు ఎలా మాట్లాడుతున్నారు, వారు ఎలా బ్రతుకుతున్నారు, వారు ఎలా బ్రతుకుతున్నారు అని ఈరోజు ఈజీగా మనము ఇతరులను వేలు పెట్టి చూపించే వైఖరి ఈరోజు చాలామంది ప్రజలలో మనం చూస్తున్నాం.
అయితే వారిని మనము వేలు పెట్టి చూపించే ముందు మనలను మనము దిద్దుకోవడం, సరిచేసుకోవడం అది చాలా అవసరం. అదే పరిశుద్ధ గ్రంథం మనకు సూచిస్తుంది. భక్తుడైన దావీదు కూడా అలాగే దేవుని సన్నిధిలో తనకు తాను పరిశీలన చేసుకుంటున్నాడు. దేవా, నన్ను పరిశోధించి తెలుసుకొనుము అంటున్నాడు. తనకు తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. కనుక ఈ సంవత్సరపు ముగింపులో క్రైస్తవులైన మనము, విశ్వాసులైన మనము, నువ్వు ఏ సంఘానికైనా చెందినవాడువైనా, ఏ రాష్ట్రానికి చెందినవాడువైనా, ఏ డినామినేషన్కి చెందినవాడువైనా, లేకపోతే ఎవరైనా నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు రక్షించబడిన బిడ్డవైతే, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డవైతే నిన్ను నీవు సరి చేసుకొని దిద్దుకోవడం అది నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఒక బాధ్యతను వహిస్తున్నావని క్రీస్తు పేరట నేను మనవి చేస్తున్నాను. రెండవది ఆత్మీయమైనటువంటి దిద్దుబాటు. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు మనము అవసరాన్ని బట్టి భక్తి, లేకపోతే అవసరాన్ని బట్టి ప్రార్థన, లేకపోతే ఏదో ఒక ఒకేషనల్గా మన ఆత్మీయ జీవితాలు కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రతి దినము కూడా ఈ ఆత్మీయమైన జీవితాన్ని ఎలా కొనసాగించాలో పరిశుద్ధ గ్రంథములో మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సంవత్సరం తరబడి మనం అనేక విధాలుగా దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, అనేక మంది వాక్యాలు మనం తిలకిస్తున్నాం. ఈ మధ్యన సోషల్ మీడియాలో, టీవీలో, యూట్యూబ్ ఛానల్లో అనేక రకాలుగా వాక్యం విరివిగా అందించబడుతుంది. ఈరోజు వింటున్న ప్రతి మాట, మనము ఆస్వాదిస్తున్న ప్రతి వాక్యము మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవడానికే తప్ప మరి దేనికి కాదు. వింటున్న వాక్యాల ద్వారా మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో మనము చూసుకోవడం చాలా అవసరం. కనుక ఈ ఆత్మీయ దిద్దుబాటు, మరి వారం రోజులు మనం మంచిగా ఉంటూ మరొక వారం రోజులు మనము దేవుని యొక్క సన్నిధికి మనం సైలెంట్గా ఉండి, ఒక 2 రోజులు ప్రార్థనాపూర్వకంగా ఉంటూ మరొక వారం రోజులు ఆ ప్రార్థన లేని జీవితం, కొన్ని రోజులు ఉపవాసం ఉంటూ కొన్ని రోజులు ఉపవాస దీక్షను వదిలిపెట్టి, కొన్ని రోజులు మనం భక్తిగా ఉంటూ మరికొన్ని రోజులు మనం భక్తిహీనంగా ఉండడం, ఈరోజు ఇలాంటి ఫ్రీక్వెన్సీ ఈరోజు చాలామంది విశ్వాసులలో కనబడుతుంది. అవసరం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఈరోజు దేవుడా అని ప్రాకులాడే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. కానీ ఈరోజు మనము లోకంలో బ్రతుకుతున్నప్పుడు బాధలు, కష్టాలన్నీ సహజమే. కానీ వీటన్నిటిలో కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎల్లప్పుడూ కొనసాగించేవారుగా ఉండాలి. మన శారీరక బాధ్యతలను ఏ విధంగా రెస్పాన్సిబుల్గా మనం ఎంత వహిస్తున్నామో అంతకంటే ఎక్కువగా ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో కూడా అంతే బాధ్యత వహించాలి. ఒకవేళ గృహంలో ఎంత కష్టమైన, ఇబ్బంది అయినా తప్పనిసరిగా వండి తీరాలి, తప్పనిసరిగా మన పనులు మనం చేసుకోవాలి. శరీరం ఎంత బలహీనమైన లేచి ఏదో ఒక పని చేసుకోవాలి. అది బాధ్యత, అది మనకు ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ అని మనం ఫీల్ అవుతా ఉన్నాం. అలాగే ఆత్మ సంబంధమైన జీవితానికి, ఆత్మీయ జీవితాన్ని కూడా నడిపించుకోవటానికి శరీరం ఎంత బలహీనమైనా, మనకెంత రోగం వచ్చినా, ఎంత పరిస్థితులు విషమించినా, మనము అనుదినము దేవునికి మనం ఈ ఆత్మీయ జీవితాన్ని మెయింటైన్ చేయడానికి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది అంతే అవసరం. బాగుంటే దేవుని సన్నిధిలో ఎదగడం, బాగులేకపోతే మనం సెలవు తీసుకోవడం అనేది కాదు. ఆత్మ సంబంధమైన కార్యాలు ఈరోజు చాలామంది ఈ విధంగానే చేస్తున్నారు. భక్తిగా అన్నీ బాగున్నప్పుడు భక్తి, అన్నీ బాగులేనప్పుడు భక్తి, బాగున్నప్పుడు భక్తిని మర్చిపోయే విధానం చూసారా. ఈ నులివెచ్చని స్థితి, ఈ వేడి స్థితి ఈరోజు అటు ఇటు ఏసీడీసీగా ఉండడం అది దేవుని సన్నిధిలో సరి అనేది కాదు. కనుక ఈ విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. మన శరీరం ఎంత అలసిపోయినప్పటికీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆత్మకు ఆత్మదే, శరీరానికి శరీరానిదే. దేవుడు యేసు ప్రభువారు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమే. శరీరము బలహీనమైనప్పటికీ ఆత్మ ద్వారా తన యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులు మేలుకోవాలి, విశ్వాసులు మేలుకోవాలి. ఈరోజు మనము పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన వాటన్నిటికీ కూడా మనం ఏం చేస్తామంటే గుడ్ బై చెప్తాం. ఆత్మ సంబంధమైన వాటన్నిటికీ కూడా మనం స్టాప్ చేస్తూ ఉంటాం. చేద్దాంలే ప్రార్థన, మనసు బాగలేకపోతే చేద్దాంలే ప్రార్థన, లేకపోతే ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ వీ విల్ స్టాప్.
ఏమండి ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెట్టేస్తూ ఉంటాం. మరలా అన్నీ సెట్ అయిన తర్వాత మరలా తిరిగి ప్రారంభిస్తూ ఉంటాం. దీనిని నులివెచ్చని స్థితి అంటారు. ఇలాంటి స్థితి మనలో చోటు చేసుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితానికి మనమే గండి కొడుతున్నాము అనేది గమనించాలి. కనుక జీవితంలో ఆటుపోటు కనబడుతూ ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలం లేకపోవచ్చు. అయినప్పటికీ ఆధ్యాత్మిక విషయంలో మనం రెస్పాన్సిబుల్ కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభువు తన శిష్యులతో అంటారు, ఒక గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా? చూడండి, ఈ వాజ్ సో మచ్ రెస్పాన్సిబుల్ అబౌట్ ఈ స్పిరిచువల్ లైఫ్. దేవుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితం విషయంలో ఎంత బాధ్యత వహిస్తున్నాడు. ఒకవేళ మనం ప్రార్థించడం మర్చిపోయినా, మందిరానికి వెళ్ళడం మర్చిపోయినా, మన సాక్షి ద్వారా కానీ, దేవుని ఆత్మ ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ, పరిశుద్ధుల ద్వారా కానీ, శోధనల ద్వారా కానీ దేవుడు మాట్లాడుతూ మరొకసారి జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావు, ఎక్కడ నువ్వు సరి చేసుకోవాలో. కనుక ఈ దిద్దుబాటు ఫిజికల్గా, భౌతికంగా మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకొని, పరిశీలన చేసుకొని, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి పరిశీలన కూడా చేసుకోవడం ద్వారా మనము దిద్దుకోవడానికి చాలా అవకాశాన్ని కలిగిస్తుంది. కనుక ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా, ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, మొదట మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం, దిద్దుకోవడం చాలా అవసరం. రెండోది ఆత్మీయ పరిశీలన చాలా అవసరం. ఎంతకాలం బట్టి ప్రార్థన చేసి ఆపేసావు, ఎంతకాలం బట్టి వాక్యం చదివి ఆపేసావు, ఎంతకాలం బట్టి ఉపవాసం ఉండి ఆపేసావు, ఎంతకాలం దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆపేసావు, దేవుని కొరకు చేయవలసినవి, దేవుని దగ్గర తీర్మానం తీసుకోవాల్సినవన్నీ తీసుకొని అవన్నీ ఏ విధంగా మర్చిపోయావు? ఇవన్నీ మరొకసారి మనము రీకలెక్ట్ చేసుకోవాలి, రీల్లాగా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్ లార్డ్, అవును ప్రభువా, నేను స్టాప్ చేశాను, నా ప్రార్థన లైఫ్ని నేను స్టాప్ చేశాను, నా విశ్వాసాన్ని నేను స్టాప్ చేశాను, నా బైబిల్ రీడింగ్ని స్టాప్ చేశాను, కానీ నువ్వు మాత్రం నీ కృపను స్టాప్ చేయలేదు. నీవు చూపించే నమ్మకత్వం ఎల్లప్పుడూ చూపిస్తూ ఉన్నావు. అందును బట్టి నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, దిద్దుకుంటున్నానని మరలా తిరిగి మనం పరిశీలన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను మరలా తిరిగి రిస్టోర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వారులారా, దిద్దుబాటు చాలా అవసరం. మూడవ దిద్దుబాటు ఏమనగా సాంఘికమైన దిద్దుబాటు. అది ఏంటంటే, మనుషులతో మనం ఎలాగ బ్రతుకుతున్నాం, మన బంధువులతో ఎలాగ ఉన్నాం, మన ఇరుగు పొరుగు వారితో ఎలాగ ఉన్నాం, మన సహోదరులతో ఎలాగ ఉన్నాం, మన సంఘ బిడ్డలతో ఎలాగ ఉన్నాం, లేకపోతే మన కొలీగ్స్తో ఎలాగ ఉన్నాం, మన పనిచేసే స్థలంలో ఉన్న వారితో ఎలా ఉన్నాం. ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు. నీవు ఇద్దరితో మంచిగా ఉంటూ నలుగురితో విరోధంగా ఉండి ప్రభువా అని చేతులెత్తి ప్రార్థన చేస్తే అది దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? ఆ ప్రార్థన దేవునికి అంగీకారమేనా? నువ్వు మనుషులకి ఇవ్వవలసింది ఇవ్వకుండా ఎగ్గొట్టి ప్రభువా నా ప్రార్థన ఆలకించమని చెప్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? గమనించాలి. ఈరోజు విరోధముగా ఉంటూ దేవుని దగ్గర స్నేహం చేయాలన్న ఆలోచన నువ్వు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, మొదట నువ్వు ఎవరితో సమాధాన పడ్డాలో వాళ్ళతో సమాధాన పడి వచ్చి నాకు ప్రార్థించమంటున్నాడు. నువ్వు అర్పించవలసిన అర్పణ కూడా నువ్వు మొదట వారితో సమాధాన పడిన తర్వాత వచ్చి నువ్వు సమాధాన పడి వచ్చి నువ్వు అర్పణ అర్పించమని వాక్యం చెప్తూ ఉన్నాడు. ఈరోజు సాంఘికంగా మనం ఎలా ఉన్నాము? ఈ 2024 ముగింపు దినాలలో మనము ఏదో హడావడిగానో లేకపోతే ఈ పండగల కార్యక్రమమో ఈ కార్యక్రమమో కాకుండా మొదట ఈ ఆఖరి దినాలలో మనం చేయవలసింది ఇది ఒకటే, దిద్దుబాటు చాలా అవసరం. చాలామంది ఈ దిద్దుబాటు లేకుండా ఈరోజు అనేక మంది హ్యాపీ న్యూ ఇయర్ అనో, లేకపోతే హ్యాపీ క్రిస్మస్ అనో, లేకపోతే హ్యాపీ కొత్త సంవత్సరం అనో, నూతనంగా అనేకమైన తీర్మానాలు, అనేకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వదంతను మనం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానము ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఈ 3 రకములైన దిద్దుబాటు నీకు అవసరమై ఉన్నది. కనుక ఈ రాత్రి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు కానీ, ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా సరే, మీరు ఏ మూల నుండి వింటున్నారో, ఎక్కడి నుండి వింటున్నారో, ఈ 2024 ముగించక ముందు 2025వ సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీవు తీసుకున్నటువంటి తీర్మానం ఒక ఆశీర్వాదకరంగా మారాలి అంటే, దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి వాగ్దానం ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఈ 3 రకములైన దిద్దుబాటు నీకు చాలా అవసరం. ఈ దిద్దుబాటు నువ్వు ఎలా దిద్దుకోవాలి? ఎవరో దిద్దుతే దిద్దుకోవడం కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఎలా చేస్తున్నావు, ఇది బాగులేదంటే వాళ్ళు కోపగించుకునే పరిస్థితి ఉంది. ఇదిగో నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, ఇది మార్చుకోవాలి అంటే వారు వ్యతిరేక భావాలను వ్యక్తపరుస్తున్నారు. ఒక వ్యక్తి దిద్దుబాటు కలిగి ఉండాలి అంటే సాక్షాత్తు ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో తను తాను అర్పించుకుంటేనే కానీ ఆ సహోదరి కానీ ఆ సహోదరుడు కానీ దిద్దుబాటుకు అవకాశం లేదు. దేవుడే దిద్దాలి, ఎందుకంటే వాక్యమే దిద్దాలి. పరిశుద్ధాత్మ
దేవుడే దిద్దాలి. నువ్వు ఒప్పుకున్న ఆ ఒప్పుకోలే నిన్ను దిద్దాలి. నువ్వు పడిన పశ్చాత్తాపమే నిన్ను దిద్దాలి. నువ్వు దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం ద్వారా నీవు దిద్దబడాలి. ఉపవాసం చేస్తావా, లేకపోతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావా, లేకపోతే పశ్చాత్తాపడతావా, అంగలారుస్తావా? ఏ రీతిగా నీవు ఆ దిద్దుబాటు నీకు కలుగుతుంది? మనుషుల వలన నీకు దిద్దుబాటు రాదు, నీ కుటుంబస్తుల వలన దిద్దుబాటు రాదు, లేకపోతే సంఘంలో ఉన్న వారి ద్వారా దిద్దుబాటు రాదు. ఈరోజు మనుషుల యొక్క బలహీనతలను చూచి, ఆ బలహీనతలను చూచి ఇంకా బలహీనుడవడానికి ప్రేరేపించబడటానికి అవకాశం ఉందే తప్ప, మనుషులు చేసే తప్పులను చూచి నేను కూడా తప్పు చేస్తానులే, ఏం పర్వాలేదులే అన్న ప్రేరణ తప్ప ఒకరిని చూచి మరొకరు దిద్దుకునే అవకాశం లేదు. ప్రియులారా, సాక్షాత్తు నీ జీవితం దిద్దబడాలి అంటే అది కేవలము దేవుని ద్వారా నీవు తీసుకున్న నిర్ణయం ద్వారా. కనుక ఈ ఆఖరి దినాలలో దేవుని సన్నిధిలో సంవత్సరమంతా కూడా సుఖాన్ని, సంవత్సరమంతా కూడా సౌఖ్యాన్ని, సంవత్సరమంతా ఆహారాన్ని, సంవత్సరమంతా సంతోషాన్ని, ఆనందాన్ని అన్వేషించావు. అయితే మరొక సంవత్సరం దేవుడు నీ కొరకు కాచిపెట్టాడు. మరొక సంవత్సరం ఒక ప్యాకేజ్ నీ కొరకు ఉంచాడు. మరొక సంవత్సరము ఇచ్చేది ఆయన ఆశీర్వాదమే. ఆయన ప్రతి వసంతము కూడా ఆయన మనకు ఆశీర్వాదకరంగా ఇస్తున్నాడు. ఆయన మనకు ఆశీర్వదించి ఇవ్వబడలేనిదే మనం ఏది కూడా ఏ సంవత్సరంలో అనుభవించలేము, మన బిడ్డలు అనుభవించలేరు. కనుక ఈ విషయాలను దేవుని బిడ్డలు గమనించి, దేవుని గ్రహించి, దేవుని సన్నిధిలో దిద్దుబాటు కలిగి కూర్చోవడం అది చాలా అవసరం. కనుక నువ్వు ఏ విధంగా దేవుని దగ్గర సిద్ధపడతావో అది నువ్వు గమనించాలి. ఈ దిద్దుబాటుతో నువ్వు సిద్ధపడాలి. ఈ దిద్దుబాటుతో నీవు ఈ సిద్ధపడి దేవుని సన్నిధిలో కూర్చోగలిగితే నా దేవుడు నీ మీద ఉన్నటువంటి ఆ గొప్ప కృపను ఆయన రెట్టింపు చేస్తాడు, వాత్సల్యాన్ని చూపిస్తాడు, కనికరాన్ని చూపిస్తాడు. వాక్యం చెప్తుంది, ఏమండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. చూడండి, దేవుడు ఎంత కనికరము కలిగిన వాడో. ఒక్కొక్కసారి దేవుడు తన మనసును కూడా మార్చేసుకుంటాడు. ఎందుకంటే మన ప్రార్థన విని, మన పశ్చాత్తాపాన్ని చూచి, మన దేవుని ద్వారా వాడబడే విధానాన్ని చూచి ఆయన మనసును మార్చుకుంటూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయన కనికరము కలిగిన వాడు, ఆయన వాత్సల్యము కలిగిన వాడు. కనుక ఈ రాత్రి మనం ఒకటి నేర్చుకోవాలి. ప్రభువా, ఈ 2024 ఈ 27వ తారీఖు ఆఖరి ఫ్రైడే నీ సన్నిధానంకి వచ్చాను. ఇకపోతే 3 దినాలు నా ముందు కనబడుతూ ఉన్నాయి. ఈ 3-4 దినాలలో నాయన నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయ ప్రభువా. ఎల్లప్పుడూ ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం కట్టుకోవాలని ఆలోచన కంటే ఈరోజు ప్రభువా నీ చిత్తం, నీ యొక్క కృప, నీ కనికరం ద్వారా నేను బ్రతుకుతున్నానని నీవు ఈ దినాలు, ఆఖరి దినాలు నువ్వు తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో నువ్వు ధ్యానించి ప్రార్థనలో ఉండగలిగితే నా దేవుడు 2025వ సంవత్సరాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కనుక దిద్దుబాటు చాలా అవసరం. ఈ 3 రకములైన దిద్దుబాటులు నువ్వు కలిగి నువ్వు సిద్ధపడాలి. ఇంతకీ ఏ విధంగా సిద్ధపడాలి, దేని గురించి సిద్ధపడాలి? భక్తుడైన ప్రవక్త అయిన ఆమోసు తన యొక్క గ్రంథములో ఒక మాట ప్రస్తావిస్తున్నాడు. ప్రవక్త అయిన ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఎలాగూ చేదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధికి కనబడుటకే సిద్ధపడుడి. చూడండి, దేవుడు ఇశ్రాయేలీల్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే వారు చాలా దూరంగా ఉన్నారు. వారు సొదొమ గొమొర్రా నాశనము చేసినట్లు నీలో కొందరిని నాశనము చేయగా మీలో మంటలో నుండి తీయబడిన కరువులైనట్టు తప్పించుకొంటిరి. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు, సొదొమ గొమొర్రా నాశనాన్ని చేసినప్పుడు మీలో కొంతమందికి తప్పించుకున్నారు. అయితే తప్పించబడ్డారు వాస్తవమే, కానీ మరలా నా తట్టు తిరుగుతారేమో అనుకున్నాను, కానీ నా తట్టు మీరు తిరగలేదు. కనుక మరొకసారి ప్రభువు ఆమోసు ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఇశ్రాయేలీల వారులారా, నా తట్టు తిరగండి, మీ దేవుని సన్నిధికి కనబడుటకే మీరు సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలి? దేవుని ప్రజలు దేని కొరకు సిద్ధపడాలి? ఆశీర్వాదాల కొరకు కాదు సిద్ధపడేది. నూతన సంవత్సరం అండి, దేవుడు నాకు ఇచ్చాడండి మంచి వాగ్దానం అని ఈరోజు సంబరపడి కాదు సిద్ధపడేది. దేవుని బిడ్డలు దేని కొరకు సిద్ధపడాలంటే దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడాలి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిని దొంగిలించడానికి ఇష్టపడుతున్నారు, దేవుని సన్నిధిని దూరంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు మనుషులను బట్టి కాదండి వచ్చేది, దేవునిని బట్టి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిని కనబడటానికి నువ్వు సిద్ధపడగలిగితే దేవుడు నీ ద్వారా కొన్ని అద్భుతమైన కార్యాలు చేస్తాడు.
ఈరోజు అనేక మంది దేవుని సన్నిధిని కనబడకుండా జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు మీరు? ఆదాము అవ్వములతో కూడా దేవుడు అదే అన్నాడు, మీరు ఎక్కడున్నారు? ఆదామా, నువ్వు ఎక్కడున్నావు? ప్రతిరోజు కూడా నేను నిన్ను చూచేవాడిని కదా, ప్రతిరోజు నేను నీతో మాట్లాడే సహవాసం చేసేటువంటి ఆనవాయితీ కదా. ఈరోజు ఏమయ్యారు? ఎక్కడ కనబడలేదు, ఎక్కడ ఉన్నావు? అందుకే ఆదికాండం 3వ అధ్యాయం మనం చూస్తే, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాము ఏం రెస్పాండ్ ఇచ్చాడో తెలుసా? అయ్యా, నీ స్వరము నేను వినగా దిగంబరునై ఉన్నానయ్యా. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి కృప ఎంత గొప్పదో, ఆయన చూపిస్తున్న కృప మనము మాటల్లో వర్ణించలేం ప్రియులారా. మనకి ఏమాత్రం కూడా యోగ్యత లేదు. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. ఈరోజు మనుషులు ఎలాగున్నారంటే, ఎవరైనా మిస్టేక్స్ని మనం మాట్లాడితే ఆ మిస్టేక్స్ని కప్పించుకొని వారు మరలా తిరిగి రివర్స్గా మాట్లాడే విధానాన్ని మనం చూస్తున్నాం. ఎగ్జాస్ట్ అయిపోతున్నారు, వారు చాలా కాపుద్రేకులు అయిపోతూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా సన్నిధికి కనబడాలి, మీరు యూ హ్యావ్ టు షో యువర్ సెల్ఫ్ ఇన్ మై ప్రెసెన్స్. నా సన్నిధిలో మీరు కనబడాలి. దేవుని సన్నిధిలో కనబడడం అంటే ఎలా కనబడతాం? దేవుని సన్నిధిలో ఆగుపడాలంటే ఎలా కనబడతాం? అమ్మో, దేవుని సన్నిధిలో కనబడాలి అంటే ఆయన చూస్తాడు కదా. మన దేహం మాత్రమే కాదు, మన అంతరంగాన్ని కూడా చూస్తాడు, మన మనసులో ఏమన్నదో చూస్తాడు. అయితే నేను ఎలాగున్నాను? చాలామంది దేవుని ప్రజలు ఈరోజు దేవుని సన్నిధిలో అగపడపోవడం గల కారణం ఏంటంటే, దేవుడు బయలుపరుస్తాడన్న భయం. ఇశ్రాయేలులో కూడా అదే కనబడుతూ ఉంది. అయ్యో, మేము దేవుని సన్నిధికి వెళ్తే మేమేమైపోతామో, నాశనం అయిపోతామేమో, ఎందుకంటే మా విధేయత, మా తిరుగుబాటు లెక్కకు మించి ఉంది. అయినా దేవుడు తన కృపతో అంటాడు, ఇశ్రాయేలు వారలారా రండి, నా సన్నిధికి మీరు కనబడాలి. దేవుని సన్నిధికి కనబడాలనే దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు పాపము యొక్క నైజం ఎలాగ తయారైందంటే, దేవుని యొక్క సన్నిధిని కనబడకుండా, దేవుని సన్నిధికి కనుమరుగయ్యే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దేవుని సన్నిధికి కనబడకపోయినా అది పాపముగా, శాపముగా మార్చబడుతుంది ప్రియులారా. అందుకే ఉదయ కాలము, మధ్యాహ్న కాలము, రాత్రి కాలము ప్రభు సన్నిధిలో మనము అగుపడాలి. అలాగే సమాజముగా కూడుకున్నప్పుడు కూడా ఒకరికొకరు మనం దేవుని సన్నిధిలో అగుపడాలి. ఎందుకంటే దేవుడు సమస్తమును చూచువాడై ఉన్నాడు. The people of God must prepare themselves and they have to show themselves in the presence of God. దేవుని సన్నిధిలో అగుపడాలి, కనబడాలి. ఇదే దేవుడు కోరుతున్నాడు. ఇశ్రాయేలు వారలారా, మీరు సిద్ధపడండి, నా సన్నిధికే మీరు సిద్ధపడి రండి అంటున్నాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో. ఆయన సన్నిధికి ఆగుపడినప్పుడు ఆయన క్షమిస్తాడో, మాట్లాడతాడో, సమాధానపరుస్తాడో, బలపరుస్తాడో, ధైర్యపరుస్తాడో. ఈరోజు మనం అనేకమైన ఐక్య విచారాలతోని ముడిపడి దేవుని సన్నిధికి మనము పోలేకపోతున్నాం. అపవాది కార్యము వాడు నెగ్గుతూ ఉన్నాడు మన జీవితంలో. మనకెన్ని పరిస్థితులు వచ్చినా దేవుని సన్నిధిలో అగుపడడం అనేది మనం నేర్చుకోవాలి. దేని కొరకు మనం సిద్ధపడాలి? We have to prepare before to show ourselves before God. దేవుని సన్నిధిలో కనబడుటకే మనం సిద్ధపడాలి. రెండవది, దేవుని ప్రజలారా, ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు సిద్ధపడాలి అంటే, మీరు నా మాటలు వినుటకు సిద్ధపడాలి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనంలో, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. చూసారా, దేవుని ప్రజలు ఈరోజు ఉన్నదన్నట్టు చెప్తే చాలామంది కోపం. ఈరోజు ఉన్నదన్నట్టు మాట్లాడితే చాలామంది విమర్శలు, చాలామంది వ్యతిరేకతలు కలిగి ఉంటారు. దేవుడు యథార్థవంతుడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు సూటిగా మాట్లాడేవాడు కదా. తండ్రి ముందు కుమారుడు నిలబడినప్పుడు తండ్రి కుమారుడిని చూచినప్పుడు తండ్రి సమస్తాన్ని పరిశీలిస్తాడు, వస్త్రాలు పరిశీలిస్తాడు, ముఖం పరిశీలిస్తాడు, అన్నీ పరిశీలిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కుమారుని చూచిన వెంటనే చూచాడు, లాభం లేదు, నీవు కుమారుని రూపంలో లేవురా, నీ ఆకారం లేదు, నీ అందం బాగులేదు, నీ వస్త్రాలు బాగులేదని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళి ఆయనకు శుభ్రం చేసి పట్టు వస్త్రాలు, ఆయనకు అన్ని రకములుగా ఒక కుమారునిగా సిద్ధపరిచాడు.
చూడండి, దేవుని యొక్క సన్నిధికి మనము కనబడడానికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడువాడు. ఆయనకు నచ్చినట్లుగా మనం తయారవ్వాలని ఆయన ఉద్దేశం. కనుక ఆయన చెప్పినట్లుగా మనం విని సిద్ధపడితే దేవుడు నిజముగా మనలను ఆశీర్వదించేవాడు. ఈ 2025 నీకు ఆశీర్వాదకరంగా మారాలనుకుంటున్నావా? ఈ 2025 సంవత్సరం నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నావా? ఈ 2025 సంవత్సరము 2024 సంవత్సరం కంటే ఆశీర్వాదకరంగా అన్ని విషయాలలో, అన్ని రంగాలలో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో సిద్ధపడాలి, దేవుని కొరకు సిద్ధపడాలి, ఆయన సన్నిధిలో అగుపడడానికి సిద్ధపడాలి. 2024లో నువ్వు అనేక సార్లు నువ్వు దేవుని సన్నిధిని డొమ్మ కొట్టావు, అనేక సార్లు ఉపవాస ప్రార్థన డొమ్మ కొట్టావు, ఐహిక విచారాలనో, బాగులేదనో, బలహీనమనో, ఉద్యోగమనో, ఈ వ్యాపారమనో ఈరోజు దేవుని సన్నిధికి డొమ్మ కొట్టావు. 2025 సంవత్సరంలో నువ్వు అలా చేయబాక. అలా చేస్తే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావు. దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని వినుటకు రావాలి. ఇక్కడ చూడండి, వాక్యమును విందురు కానీ వారిలో ఏం లేదంటే వినడానికి అంగీకారం లేదు. వారు తృణీకరించే మనసు వారిలో ఉంది. వారు వింటారే కానీ గ్రహించే మనసు లేదు. యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించెదరు. యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై బ్రతుకుతున్నారు. లోక సంబంధమైన వాటి మీద ఎంత సంతోషమో, చెప్పుడు మాటల మీద ఎంత సంతోషమో, లేనివి పుట్టించే దాంట్లో ఎంత సంతోషమో, కానీ దేవుని వాక్యమందు వారు సంతోషము లేని వారై బ్రతుకుతున్నారు. కనుక దేవుని బిడ్డలు గమనించాలి, దేవుని యొక్క వాక్యమందు సంతోషించడానికి మీరు సిద్ధపడాలి. దేని విషయంలో సిద్ధపడాలి? ప్రిపేర్ యువర్స్. దేవుని సన్నిధిలో సిద్ధపడి రావాలి. దేని కొరకు సిద్ధపడాలి? దిద్దుబాటు కలిగిన వాడు ఎలాంటి సిద్ధబాటులోకి వస్తాడు? దిద్దబడకుండా, సరిచేయబడకుండా, తనకు తాను పరిశీలన చేసుకోకుండా దేవుని సన్నిధికి రాలేడు, దేవుని మాట వినలేడు ప్రియులారా. ఇకపోతే మూడవది మనం చూసినట్లయితే దేని కొరకు సిద్ధపడాలి అంటే, ఈ అంత్య దినాలలో మనం ఉన్నాము, కడవరి దినాలలో ఉన్నాము. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు దొర్లుకుంటూ పోతున్నాయి. మనం ఇంకా ఆ లోకంలో మనం ఇది సంపాదిద్దాం, అది సంపాదిద్దాం, ఇలా జీవించాలి, అలా జీవించాలని ఈరోజు చాలామంది అనుకునే ఆలోచనలు కూడా ఈరోజు దేవుని బిడ్డల్లోకి వచ్చేసాయి. ఇన్సెక్యూరిటీ. వాక్యం చెప్తుంది, మనము ఎక్కువ కాలము భూమి మీద ఉండము, ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అనేటువంటి సాంకేతికాలు మనం చూస్తున్నాం. ప్రభు యొక్క రాకడ గుర్తులను మనం చూస్తున్నాం. ప్రవచనాల యొక్క నెరవేర్పు దినాల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. కనుక మనం దేని కొరకు సిద్ధపడాలి అంటే దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. దిద్దుబాటు కలిగిన వారమై దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క రాకడ ఏ విధంగా ఉంటుందో అక్కడ ప్రస్తావించబడింది. మనం చూస్తున్నాం అనేకమైన గుర్తులు, అనేకమైనటువంటి సాంకేతికాలు మనం ఆల్రెడీ చూస్తున్నాం. ప్రస్తుతం మనుషులు మాట్లాడుతున్న మాటలను బట్టి చూడండి, ప్రస్తుతం రాజ్యాలు, దేశాలు చూడండి ఎలాగా అల్లకొల్లోలంగా అవుతూ ఉన్నాయో. ఒక ప్రక్క ఆ కరువులు సంభవిస్తూ ఉన్నాయి, మరొక పక్క యుద్ధములు సంభవిస్తున్నాయి, మరొక ప్రక్క నానా రకములైనటువంటి వివాదాలు మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. సిద్ధపడుట. ఈరోజు చాలామంది న్యూ ఇయర్ని ఎదుర్కోవడానికి నానా రకాలైన ప్రయత్నాలు, కార్యాలు, ప్రోగ్రామ్స్ని ఈరోజు డబ్బులు హెచ్చించి సిద్ధంగా ఉంటున్నారు. కానీ నూతన సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? జరగబోయేటువంటి ఆ ప్రతికూలతల కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? జరగబోయే ప్రమాదాల కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను ఒక మాట చెప్పగలుగుతాను, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు, వాక్యమందు నమ్మకము కలిగిన వారు వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడగలుగుతారు. కనుక ప్రభు యొక్క రాకడ ఆయన సమీపంగా ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఆ గడియ ఎప్పుడు వచ్చునో తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఇంకా ఇది కొట్టుకోవాలి, అది కొట్టుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని మనము ప్రపంచంలో, లోకంలో ఉన్న మనుష్యుల యొక్క కంఫర్ట్నెస్ మనం చూసుకునే దినాలు కావివి.
క్రైస్తవ్యము కంఫర్ట్ చూసుకునే దినాలు కావు ఇవి. శ్రమల కాలము వచ్చింది. క్రైస్తవులు తమ విశ్వాసాన్ని బట్టి శ్రమపడే దినాలు వస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం, కానీ గమనించాలి, సంవత్సరములు మన ముందు దొర్లుతున్నాయి అంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వచ్చుచున్న శ్రమలను మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అని దేవుని బిడ్డలు గ్రహించాలి. దిద్దుబాటు, సిద్ధపాటు. ఎంతమంది ఈ దిద్దుబాటుకు అంగీకారం కలిగి ఉంటారో చెప్పండి. పర్వాలేదులేండి, మా ఇంట్లో మా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే మా తల్లి ప్రార్థన చేస్తుంది, మా తండ్రి ప్రార్థన చేస్తున్నారు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే మాకు ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేస్తున్నారు, పర్వాలేదు అనుకొని నీవు నిర్లక్ష్యంగా ఉంటూ నీ యొక్క భక్తి జీవితాన్ని, నీ రక్షణ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటే ప్రియులారా, నీ యొక్క జీవితాన్ని దిద్దేవారు ఎవరు ఉండరు. వాక్యంలో మనం చూస్తున్నాం, 10 మంది కన్యకలు, బుద్ధిగల కన్యకలు, కానీ అందులో 5 బుద్ధి లేని వారుగా అయిపోయారు. సమయం వచ్చింది, వారు దివిటీలు వెలిగిస్తున్నారు, కానీ వెలుగుతున్నాయి ఆగిపోతున్నాయి, వెలుగుతున్నాయి ఆగిపోతున్నాయి. ఏమైంది అని వారు చెక్ చేసుకుంటే ఆ దీపాలలో చమురు లేదు, నూనె లేదు. అప్పుడు దిద్దుకుంటున్నారు, అయ్యో మనం ఎక్కడికి వెళ్తాం, మనం తప్పు చేశాము, మనం చాలా ఆలస్యం చేశాము, నిర్లక్ష్యం చేశాం, ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయాలని వారు ఆ దిద్దుకోవడానికి అప్రమత్తపడుతున్నారు, ఆ దిద్దుకోవడానికి తొందరపడుతున్నారు, అది సరిచేసుకోవడానికి ఇప్పుడు వారు బాధ్యత వహిస్తూ ఉన్నారు. కానీ ఆ సమయం వచ్చినంత వరకు వారు బాధ్యత వహించారా? వారు నిర్లక్ష్య వైఖరి చూపించారు. మరొక 5 కన్యకలు బుద్ధిమంతులు, వారు చెక్ చేసుకున్నారు. అనుదినము బుద్ధిమంతులైతే నేను ఒకరితో ఎందుకు చెప్పించుకోవాలి, వీళ్ళు బుద్ధిమంతులు, నేను ఒకరితో ఎందుకు మాటికి అనిపించుకోవాలి, వీళ్ళు బుద్ధిమంతులు. ఒకరికి బుద్ధి చెప్పేవారు బుద్ధిమంతులు, వారు మంచిగా ఉంటూ అనేకులకు బుద్ధి చెప్పేవారు బుద్ధిమంతులు. నువ్వు ఏ తప్పు చేస్తున్నావో ఆ తప్పును నువ్వు ఖండించడానికి నీ అధికారం లేదు. ఏ తప్పు అయితే నువ్వు చేయకుండా దాని విషయంలో నువ్వు కరెక్ట్గా ఉంటున్నావో దాని విషయంలో నీవు ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి యోగ్యుడు. ప్రియులారా, గమనించాలి, ఈరోజు దేవుని బిడ్డలైన మనం ఈ సంవత్సరపు ముగింపులోనికి వస్తూ ఉండగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన సాంఘిక జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకునే బాధ్యత మన మీద ఉంది. ఎందుకో తెలుసా? వాక్యం చెప్తుంది, ఇంకా మనం బతికి ఉన్నామంటే మన ఇల్లును చక్కదిద్దుకుందామని బతికి ఉన్నాం. ఇంకా మనం బతికి ఉన్నామంటే ఈ రోజైనా మారు మనసు పొందుతావేమో అని దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇంకా మనం బతికి ఉన్నాము అంటే ఇంకా దేవుడిచ్చే కృపలో మనం బ్రతికి ఆ ఆఖరి క్షణంలోనైనా మనం దేవుని దగ్గర మనం సరిచేసుకుంటామేమో అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఇంకా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడని అర్థం. ప్రియులారా, దిద్దుబాటు. ఈ 2024 సంవత్సరం ఈ ఆఖరి దినాల్లో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా దిద్దుకోవడం అవసరమై ఉంది. ఎవరో నీకు బుద్ధి చెప్తున్నారు అంటే నీకు బుద్ధి లేదని అర్థం. ఎవరో చెప్పినంత వరకు కాదు, నిన్ను నీవు దేవుని సన్నిధిలో కనపరుచుకొని నీవు దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటే ఎవరో నిన్ను దిద్దు అవసరం లేదు, కానీ నీ భయమే, నీ భక్తే నిన్ను దిద్దుతుంది. ఆ దిద్దుబాటు వలన నీవు సిద్ధపడగలుగుతావు. ఇలాంటి సిద్ధపాటు దేవుడు కావాలని ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధికి కనబడడానికి సిద్ధపడాలి. రెండవది, దేవుని మాటలు వినుటకు సిద్ధపడాలి. మూడవది, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి అని దేవుడు కోరుతున్నాడు. అది మాత్రమే కాదు, నాలుగవదిగా మనం సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి. ఇదే మన యొక్క బాధ్యత. ఈరోజు చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు ఎలా ఉన్నారంటే నీ 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 భక్తి ఎలా పోతే పోయింది, కానీ నా భక్తి మాత్రం నేను చేసుకుంటున్నాను, నువ్వు ఉంటే ఉండు లేకపోతే పో. ఈరోజు చాలామంది స్వార్థపు భక్తిలో బ్రతుకుతూ ఉన్నారు, స్వార్థపు భక్తిని చేస్తున్నారు. మనం సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపరచాలి. ఎందుకంటే ఇది పరలోక రాజ్యానికి సంబంధించింది, ఇది భూలోకములో ఉన్నదానికి సంబంధించింది కాదు. ప్రియులారా, ఈరోజు నువ్వు కష్టపడితే నీకు జీతం వస్తుంది, కష్టపడకపోతే జీతం రాదు. కానీ అలా కాదు, మనము దేవుని బిడ్డలం కనుక మనము కష్టపడలేని వారిని కూడా ప్రోత్సహించి మన కష్టంలో నుండి వారికి భాగం చేసినప్పుడు నీతో సమానంగా వారు కూడా లాభం పొందుతారు.
కనుక మనం సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి. ఎలా సిద్ధపరచాలి? భక్తుడైన హెజ్కేల్ గ్రంథంలో రాయబడి ఉంది. 38వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. దయచేసి చూడండి. హెజ్కేల్ గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట, నీవు సుఖముగా ఉండుము, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండవలను. చూసారా, ఈ అద్భుతమైన మాట మనం చూస్తున్నాము. పిల్లరా, గొప్ప సమూహము దేవుని పిల్లలు ఏ విధంగా ఉండాలి? నువ్వు సిద్ధంగా ఉండాలి, ఇతరులను సిద్ధపరచాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క కార్యము. నీతో పాటు కలిసిన సమూహముని సిద్ధపరచుము, వారు నువ్వు సిద్ధపరిచిన తర్వాత నువ్వు వారికి కావలివై ఉండాలి. ఇది దేవుని యొక్క అద్భుతమైన వాక్కు. హెజ్కేలు భక్తుడి ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుని ప్రజలు ఎలా ఉండాలి? సిద్ధపరచబడాలి, అనేకులను సిద్ధపరచాలి. మనం సిద్ధంగా ఉండాలి, అనేకులను సిద్ధపరచాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట మనం చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట, చదివినప్పుడు స్పష్టంగా చదివితే మంచిది. 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట సాక్షాత్తు బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. చూడండి ఈ మాట ఎంత అద్భుతమైనదో. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయుల నీతిమంతులకును. ఏమండి, ఈ మాట అద్భుతమైన మాట. ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను యొక్క స్వభావాల గురించి ఇక్కడ రాయబడి ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడు? అనేకులను సిద్ధపరుస్తున్నాడు. యేసు ప్రభు కొరకు ఆయన అనేకులను సిద్ధపరిచాడు. ఇదిగో నా వెనక వచ్చివాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన పాదరక్షకులు కూడా విప్పడానికి నేను యోగ్యునిగాను. ఈరోజు దేవుని బిడ్డలైన మనం మన ఆధ్యాత్మిక జీవితాలలో, మన యొక్క ఆత్మీయ జీవితాలలో మనలను మనం సిద్ధపరచుకుంటూ అనేకులను సిద్ధపరచాలి. ఈరోజు మనం అనేకులను నిరాశపరచువారుగా ఉండకూడదు. అనేకులను మనము ఓడిపోయేవారుగా ఉంచకూడదు. అనేకులను మనము నిరసిల్వారుగా చేయకూడదు. ఈరోజు ఈ వైఖరి ఈరోజు సంఘాల్లో ఎక్కువ కనబడుతూ ఉంది. ప్రియులారా, దేవుని ప్రజలు ఎక్కువ కనబడుతూ ఉంది. ఈరోజు వచ్చేవారే వస్తూ ఉన్నారు, చేసేవారే చేస్తున్నారు, ఇచ్చేవారే ఇస్తున్నారు. కానీ మిగిలిన వారికి ప్రోత్సాహం కనబడట్లేదు. మిగిలిన వారు ఎవరిని సిద్ధపరచట్లేదు. వారు ఏదో వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వారు నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. కానీ వారి ఎడల కూడా బాధ్యత వహించవలసిన ఆ గొప్ప బాధ్యత ఈరోజు రక్షించబడిన వారికి దేవుడిచ్చాడు. ప్రియులారా, ఈరోజు సంఘములో ఉన్న వారందరూ కూడా సమానమైన హక్కు, సమానమైనటువంటి భాగంలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇలాంటి సిద్ధపాటు దేవుని ప్రజలు కావాలి ప్రియులారా. అది మాత్రమే కాదు, ఇకపోతే 5వదిగా మనం చూసినట్లయితే దేవుని చిత్తము ప్రకారము చేయుటకు సిద్ధపడి ఉండాలి. దేవుని ప్రజలు దేన్ని చేయటానికి సిద్ధంగా ఉండాలి? దేవుని చిత్తమును చేయుటకు సిద్ధంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని ప్రజలు దేవుని చిత్తాన్ని మర్చిపోయారు. వారి సొంత ఆలోచనలు చేయడానికి దేవుణ్ణి అడుగుతున్నారు. వారి సొంత ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుణ్ణి అడుగుతున్నారు. ప్రభువా, ఇదిగో మేము అలా చేయాలనుకుంటున్నాం, మాకు ఇది జరిగించండి. లోకంలో అనేకమైన విషయాలలో విలీనమైపోయినటువంటి ఉదంతం ఈరోజు కనబడుతుంది. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వారి సొంత ఉద్దేశాలను దేవుని చిత్తంగా మార్చాలని ఈరోజు అనేక మంది ప్రార్థిస్తున్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఈ 2024 ఈ ఆఖరి శుక్రవారము ప్రభు సన్నిధికి వచ్చిన మీరు దిద్దుబాటు అవసరం. ఎంతకాలం
మనము దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తాం, ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటాం, ఎంతకాలం భక్తిహీనులుగా బ్రతుకుతాం, ఎంతకాలం మనం దేవునికి దూరంగా ఉంటాం, ఎంతకాలము దేవుని సన్నిధికి కనబడకుండా ఉంటాం, ఎంతకాలము తిరుగుబాటులుగా ఉంటాం, ఎంతకాలం అవిధేయులుగా ఉంటాం, ఎంతకాలం దేవుణ్ణి మహిమపరచకుండా బ్రతుకుతావు, ఎంతకాలము దేవునితో మాట్లాడకుండా ఉంటావు, ఎంతకాలం దేవునితో సంబంధం లేకుండా ఉంటావు, ఎంతకాలం దేవునితో సమాధానం లేక బ్రతుకుతావు. దిద్దుబాటు, వ్యక్తిగతమైన ఎగ్జామినేషన్, ద పర్సనల్ ఎగ్జామినేషన్ బిఫోర్ గాడ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్. నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశించే ముందు నీ సెల్ఫ్ ఎగ్జామినేషన్, నీ సొంత పరిశీలన దేవుని దగ్గర పరిశీలించుకోవాలి. దావీదు పలికినట్లుగా, ప్రభువా నేను కూర్చుండుట, నేను లేచుట నీవు ఎరిగి ఉన్నావయ్యా, నేను ఎటు వెళ్తున్నానో నువ్వు ఎరిగిన దేవుడు, నన్ను పరిశోధించుము. ఎవ్రీ టైం, ఎవ్రీ మూమెంట్ తనకు తాను దేవుని దగ్గర తనకు తాను పరిశీలించుకుంటున్నాడు. నేను మాట ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మరొకసారి చెప్తున్నాను వినండి. భూమి మీద నుండి గగనతలముకు ఎగిరేటువంటి విమానమే కానీ లేక హెలికాప్టరే కానీ నడిపేటువంటి పైలట్స్ 1కి 2 సార్లు 2కి 3 సార్లు వారు చెక్ చేసుకుంటేనే కానీ వారు పైకి వెళ్ళరు. అన్ని విధాలుగా వారు 4 వైపులా చెక్ చేస్తారు, దిద్దుకుంటారు. ఓహో ఇది బాగలేదా, ఇదేదా, ఈ మ్యాప్ అని, ఇదని, అన్ని సాంకేతిక లోపము ఏమైనా ఉందా లేదా, అందరూ ఉన్నారా లేదా అని అనేక రకాలుగా చాలా క్లియర్గా వారు పరిశీలన చేసుకుంటున్నారు. చూడండి, అనేకమైన జీవితాలు వారి జీవితంలో ఉన్నాయని వారు జాగ్రత్త తీసుకుంటారు. అంతకంటే ఎక్కువగా మనం ఆధ్యాత్మిక జీవితం విషయంలో మనం అంతకంటే ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. మనం మాట్లాడే ముందు, మన దేవుని సన్నిధిలో చూచే ముందు, ప్రభువా ఇదిగో నీ సన్నిధికి నేను వెళ్తున్నానయ్యా, మనుషుల వల్ల నేను వెళ్ళకుండా, ఇతరుల వల్లే వెళ్ళకుండా, ఇగో నా యొక్క హృదయంలో ఉన్న ప్రేరణ, ఆత్మ ప్రేరణతో, తొందరతో నేను వెళ్ళుటకు నీ కృప దయచేయి ప్రభువా. ఈ సిద్ధపాటు, ఈ దిద్దుబాటుతో మనము సిద్ధపడాలని ప్రభు కోరుతున్నాడు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టు చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు దిద్దుకోవాలి. నన్ను దిద్దుము ప్రభువా. దేవుడు తప్ప నేను ఎవరు దిద్దలేరు. మూర్ఖులను మనం ఎవరు దిద్దలేము, దేవుడే దిద్దాలి. బుద్ధిహీనులను ఎవరు దిద్దలేరు, దేవుడే దిద్దాలి. మనం అనుకుంటాం ఇంకా ఈ వ్యక్తి మారదండి, ఈ వ్యక్తి బుద్ధి మారదని మనం అనుకుంటాం. వారు దిద్దబడటానికి వారు ఆ స్థితిలో ఉన్నారంటే వారు ఎంత బుద్ధిహీనులో దేవుడు వారితో మాట్లాడాలి. సౌలు మూర్ఖుడుగా ఉన్నప్పుడు, ఏమండి, సౌలు చాలా కర్కటంగా బ్రతుకుతున్నప్పుడు, సౌలు యొక్క జీవిత విధానము, ఆయన క్రియలు విచ్చలవిడిగా తయారవుతున్నప్పుడు దేవుడు ఒకసారి పట్టుకున్నాడు. దేవుడు మొత్తాడు. తాను రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ గుర్రం మీద నుండి కిందకు పడిపోయాడు, అంధుడైపోయాడు. దేవుని స్వరం వినబడతా ఉంది, సౌలా సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు, నువ్వు ఎలా నన్ను హింసిస్తున్నావు అన్న స్వరము సౌలు విన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, అయ్యా నువ్వెవరు అని. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇదిగో నువ్వెవరినైతే హింసిస్తున్నావో నేనే. వెంటనే అంధుడయ్యాడు. ఏం చేయాలి ఈ పరిస్థితిలో? దేవుడు దర్శించాడు, తన జీవితాన్ని దిద్దుకున్నాడు, సిద్ధపడ్డాడు. నిజమే ప్రభువా, నేను తప్పు చేశాను, పాపం చేశాను, పశ్చాత్తాపడ్డాడు. నేను అనేకులను పట్టున పెట్టుకున్నాను, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలనుకున్నాను, అనేకులను హతమార్చాను, ఆ చిన్నపిల్లలను, తల్లులను, గర్భస్త్రీలను అందరినీ కూడా నాశనం చేశాను. కానీ నువ్వు నన్ను పట్టుకున్నావు అని తనకు తాను ఒప్పుకున్నాడు, దిద్దుకున్నాడు. లైఫ్ లాంగ్ తన ముళ్ళు ఎందుకు దేవుడు పెట్టాడో తర్వాత అతనికి రియలైజ్ అయ్యాడో లేదో. కొంతమంది భక్తులు, బైబిల్ పండితులు రాశారు, ఒకప్పటి కాలంలో విశ్వాసులైన వారిని తన ఖడ్గమ్మ చేత తాను అనేకులను నరికి పోగులు చేశాడు. మారు మనసు పొందిన తర్వాత, దిద్దుకున్న తర్వాత కూడా దానిని బట్టి ఆ ముళ్ళును పౌలులో పెట్టాడు. అయినప్పటికీ పౌలు అడిగాడు, ప్రభువా ఈ ముళ్ళును తొలగించమంటే దేవుడు అన్నాడు, ఆ ముళ్ళు అయితే తొలగించబడదు కానీ నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. దేవుని బిడ్డలారా, నీ ముందున్నది తొలగిపోమని నువ్వు అడగడం నీ బుద్ధిహీనం. కానీ ఆ ముందున్నది ఏదైనా ముళ్ళైనా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ప్రభువా ఈ పరిస్థితుల్లో ఉన్నాను కనుక నీ కృప నాకు చాలు అని నిన్ను నీవు దిద్దుకొని దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఆయన మహిమను
నువ్వు కనపరచడానికి సిద్ధపరుస్తాడు. ఆయన్ని గణపరచడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. ఆయన కార్యాలు చూడటానికి దేవుడు నేను సిద్ధపరుస్తాడు. కనుక మనం దేవుని బిడ్డలంగా దేవుని సన్నిధిలో ఆగుపడాలి, సిద్ధపడాలి. ప్రభువా, నేను ఇంకా సిద్ధపడకుండా ఉన్నానయ్యా. సిద్ధపడుతున్నాను, సిద్ధపడట్లేదు. సగమే సిద్ధపడున్నాను, మిగిలిన సగము నేను సిద్ధపడకుండా ఉన్నాను. ఈరోజు మనం కంప్లీట్గా వెలుగులోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. సగం వెలుగులోకి వచ్చి సగం చీకట్లో ఉండే క్రైస్తవులు ఈరోజు చాలామంది ఉన్నారు. అటో కాలు వేసే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. విశ్వాసులు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఒకవేళ నీ బ్రతుకు అలాగా ఉంటే ఈ రాత్రి ప్రభు దగ్గర అడుగు, ప్రభువా, నేను సంపూర్ణంగా నీ వెలుగులో ఉండాలని ఆశపడుతున్నాను. నేను దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాను. హెచ్చరిక దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాను. నీ గద్దింపును నేను ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాను. అది నన్ను దిద్దటానికే, కానీ దేనికి కాదయ్యా. కనుక నన్ను దిద్దు ప్రభువా. భక్తుడైన దావీదు కూడా తనకు తాను దిద్దుకున్నాడు. అయ్యా, నా కన్నీటి చేత నా పరుపు నేను తేల చేస్తున్నాను. దేవుని దగ్గర దిద్దుకున్నప్పుడు గొప్ప కృపను పొందాడు. గమనించాలి. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఈ వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని సంగమా, ఈ 2024 ముగించబడుతున్న దినాల్లో మనం ఉన్నాం. మరొక సంవత్సరం దేవుడు పెట్టున్నాడు. ఏమో ఊహించలేని కార్యాలు మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన ఊహించలేని కార్యాలు దేవుడు మన కొరకు పెట్టి ఉన్నాడు. భూలోకంలో ఏదైనా చోటు చేసుకోవచ్చు, కానీ ఆయన యందు విశ్వసించే వారికి మాత్రం ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి నమ్మదగిన వాడు. కనుక ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించగలిగి ప్రభు దగ్గర నువ్వు సిద్ధపడగలిగితే దేవుడు తప్పనిసరిగా నీ కార్యాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. కనుక రానున్న దినాల్లో ఈ 2025 సంవత్సరం రాకముందే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఉపవాసముతోనూ దేవుని సన్నిధిలో విజ్ఞాపనతోనూ నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ఒక బలిపీఠముగా కట్టబడి ప్రభు దగ్గర నీ హృదయాన్ని కొమ్మరించమని, నీ మనస్సును, నీ హృదయాన్ని కొమ్మరిస్తే, నీ జీవితాన్ని కొమ్మరిస్తే, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ గృహాన్ని, నిన్ను బట్టి నీ ఉద్యోగాన్ని, నిన్ను బట్టి నీ సంఘాన్ని, నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్న వారిని, నిన్ను బట్టి నీ పొరుగు వారిని దేవుడు దీవిస్తాడు. నీవే మొండి వైఖరితో ఉంటే, నీవే బండరాతి వలె ఉంటే నిన్ను బట్టి అనేకులు దుఃఖిస్తారు. దిద్దుకోవాలి, దిద్దుబాటు కలిగి ఉండాలి. చూడండి, ఒక బండరాయి ఒక మంచి రూపంలోనికి రావాలి అంటే శిల్పకారి ఏం చేస్తాడో తెలుసా? తన చేతిలో ఒక షార్ప్ సేన తీసుకొని, శిలను తీసుకొని, తన మరొక చేతిలో సుత్తి తీసుకొని దానిని పగలగొడతాడు. ఈరోజు అలాంటి బండ హృదయాలు, అలాంటి రాతి హృదయాలు కలిగినాయి ఒకవేళ ఉన్నట్లయితే నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే చాలు. నా దేవుడు ఒక కళ ద్వారా, ఒక దర్శనం ద్వారా నిన్ను ఒక రూపంలోనికి తీసుకొచ్చేస్తాడు. ఒక మాట ద్వారా నీ రూపంలోనికి తీసుకొస్తాడు. అలాంటి గొప్ప కృపా భాగ్యాన్ని వినుచున్న మీకు దేవుడు కలిగించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ మాట ద్వారా మీరు బలపరచబడితే, ఈ మాట అనేకులకు మీరు తెలియచేయండి. ఈ ఆఖరి 2 దినాలలో 3 దినాలలో దేవుని దగ్గర ఒక నిర్ణయానికి రండి. మీరు తీసుకున్న నిర్ణయము మీ యొక్క ఆస్తులను, అంతస్తులను పెంపొందించడానికి కాదు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ బిడ్డలకు దేవుని యొక్క కృప తరతరములు ఉండి నిమిత్తము ఆ నిర్ణయాలతో రండి. ఎందుకో తెలుసా? మీరు తీసుకునే ఆ తీర్మానము అది ఆశీర్వాదకరంగా మారాలి. అలాంటి గొప్ప కృపా భాగ్యాన్ని వినుచున్న మీకు దేవుడు దయచేయాలని నేను ప్రార్థిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దిద్దుబాటు, సిద్ధపాటు గురించి మేము క్లుప్తంగా నేర్చుకున్న ఈ మాటలు మా వెనుకల్లో మీరు దీవించండి. ఎంతమంది అయితే ఈ వాక్యము ద్వారా తమ యొక్క జీవితాలను వ్యక్తిగతంగాను, ఆత్మీయంగాను, సాంఘికంగాను దిద్దుకోవడానికి ప్రేరేపించబడుతున్నారో వారందరినీ కూడా సంపూర్ణమైనటువంటి మారుమనసులోనికి నడిపించండి. మేము దిద్దుబాటు కలిగి సిద్ధపాటులోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాం. దిద్దబడకుండా మేము దేని గురించి సిద్ధపడలేము ప్రభువా. అనేక మంది ఈరోజు సిద్ధపడలేకపోతున్నారు. గల కారణము దిద్దుబాటు లేక. ఈ 2025 సంవత్సరం మేము ప్రవేశించక ముందు ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి నీ దిద్దుబాటు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా, ఇగో నలగగొట్టబడి, విర్రగొట్టబడి, ఇదిగో తండ్రి తమకు తాము నీకు బలియాగముగా, బలిపీఠము కట్టబడి నీకు నాయన ప్రభువా, నాయన తండ్రి ఇష్టలుగా జీవించుటకు సహాయం చేయండి. క్రొవ్వినవి నాయన మా హృదయంలో కొవ్వినవి, అది అసూయే కానీ, కపటమే కానీ, పగే కానీ, ద్వేషమే
నిర్లక్ష్యమే కానీ, అవిధేయతే కానీ, తిరుగుబాటే కానీ, బయట నాయన తండ్రి నాయన ప్రభు ఒకలాగుంటూ లోపల అంతరంగంలో మరొకలాగా జీవించే ఈ ప్రతి కొవ్వు కూడా నాయన ఈ ఉపవాస దినాల్లో కరిగించబడాలి ప్రభువా. ఆయన బలపరచండి. వెత్తబడిన వాక్యాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ, విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.